మన ప్రభువును రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ లైవ్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘం తరపున నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆదివారపు ఆరాధనలో ప్రభువు మరొకసారి మనతో మాట్లాడడానికి ఆయత్తపరిచిన విధానం బట్టి ప్రభుకి నేను అంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మన ప్రభువు గొప్పవాడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. గడిచిన కాలం అంతయు మనకున్నటువంటి పరిస్థితుల్లో శ్రమలలో పుటవేయబడినప్పుడు ప్రభువు ఆయన గొప్ప ఆదరణ చేత మనల్ని ఆదరించినటువంటి దేవదేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వర్తమానంలోనికి మనం వెళ్ళే ముందు ఆ యొక్క చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మరి నాతో ఏకీభవించి ప్రార్థనలో పాలుపంపుడు పొందాలని మరి మేము కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ పునరుద్ధానపు విజయాన్ని కలిగినటువంటి గొప్ప దేవుడు నాయన, నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నా. ఇదిగో నాన్న, లైవ్ ద్వారా అనేక మంది బిడ్డల్ని వర్తమానం వింటూ ఉండగా అయ్యా నన్ను బలపరచండి, నా పక్షంలో మీరు మాట్లాడండి. కావలసినటువంటి సమయోచితమైన జ్ఞానం చేత ఈ వర్తమానం వింటున్న బిడ్డలకు వెనగలిగే చెవు, గ్రహించగల మనస్సును దాయిచ్చారు. ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను ఆ ప్రభావం నుంచి విడిపించుకొని యేసు నామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడినటువంటి యొక్క చిన్న సంఘటనను ఆధారం చేసుకుని ఈరోజు ఈ వర్తమానంలో మనం వెళ్దాం. మన పితరుడైనటువంటి దావీదు మహారాజు ఒక సందర్భంలో తన కుమారుడైనటువంటి అబ్షాలోము ఆ యొక్క రాజు కావాలనే దురాశతో తండ్రిపై తిరుగుబాటు చేసి తండ్రిని చంపి అక్క యెరూషలేము రాజుగా పిలిపించుకోవాలని ఆశపడ్డ, అతి ఆశ కలిగినటువంటి, దురాశ కలిగినటువంటి వ్యక్తిగా, క్రూరమైనటువంటి చావు చచ్చినటువంటి వాడుగా చరిత్రలో మిగిలిపోయినటువంటి అక్క అబ్షాలోము యొక్క మూర్ఖత్వం వల్ల తండ్రి అయినటువంటి పితరుడైన దావీదు అడవుల పాలైనప్పుడు ఆయన అడవుల్లో సంచరిస్తున్నటువంటి ఆ కాలంలో, ఆ స్థితిలో, ఆ పరిస్థితుల్లో ఆ అడవులో ఒక వ్యక్తి, ఆయన పేరు గిలాదీయుడగు బర్జిల్లాయి, రోగేలిము నుండి యొర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. అయితే ఆ రాజు యొక్క బలహీన సమయంలో ఈ బర్జిల్లాయి అనే అతను అడవులో దావీదుని, ఆయనతో ఉన్న వారికి ఆహారం పెట్టి ఆదరించినటువంటి వాడిగా, దావీదు యొక్క హృదయాన్ని పొందుకున్నటువంటి వాడుగా బైబిల్ చరిత్రలో రాయబడి ఉంది. అక్క 2వ సమూయేలు గ్రంథము, సమూయేలు 2వ గ్రంథంలో 19వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. బర్జిల్లాయి 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడయుండెను.
అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహానయములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించు వచ్చాను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతో కూడా నది దాటవలని రాజు బర్జిల్లాయితో సెలవేయగా, బర్జిల్లాయి రాజువగా నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతుకబోదును? నేటికి నాకు 80 ఏండ్లాయెను. సుఖ దుఃఖముల ఉన్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానములు రుచి నీ దాసుడనైన నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్రుల యొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడగు నేను నా ఏలుని వాడవును, రాజునగు నీకు ఎందుకు భారముగా ఉండవలెను? ఆమేన్. గమనించిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో, ఈ 2వ సమూయేలు గ్రంథంలో రాయబడినటువంటి సందర్భాన్ని క్షుణ్ణంగా మీకు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. రాజు యొక్క పిలుపు, రాజు యొక్క ఆహ్వానము, రాజు యొక్క ప్రేమను పొందుకోవడం అనేది చాలా కష్టం. రాజు పిలుపు అందరికీ రాదు. రాజు దగ్గరికి అందరూ వెళ్తారు, వారి అవసరతలు చెప్పుకుంటారు, వారి కోరికలు చెప్పుకుంటారు, వారి బలహీనతలు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ జరిగినటువంటి యొక్క సందర్భాన్ని గురించి ఆలోచన చేస్తే, బర్జిల్లాయి 80 సంవత్సరముల వయసు కలిగినటువంటి వృద్ధుడు. అయినను అక్క రాజుని ఈ మహానయంలో ఉండగా, ఆ అడవిలో ఉండగా రాజుని ఆదరించినటువంటి మంచి మనస్సు కలిగినటువంటి బర్జిల్లా యొక్క జీవితము ఈరోజు రాజు యొక్క ప్రేమను పొందుకోవడానికి నాంది పలికింది. ఎప్పుడైతే రాజు అయినటువంటి దావీదును బర్జిల్లాయి ఆదరించాడో, ఆ కష్టాలలో ఉన్నటువంటి రాజుని ఆదుకున్నాడో, ఆ దుఃఖంలో ఉన్నటువంటి రాజుని ఆదుకున్నాడో, ఆ శ్రమల్లో పుటవేయబడుతున్నటువంటి రాజు పక్షమున నిలవబడ్డాడు కనుక రాజుకి యెరూషలేము రాజు, గమనించండి, యెరూషలేములో రాజుగా మరలా నీవు సింహాసనమును అధిష్ఠించాలని పిలుపు వచ్చినప్పుడు, ఆ పిలుపును అందుకున్నటువంటి దావీదు రాజు తిరిగి బర్జిల్లా ఆయన అంటున్నాడు, అయ్యా, నీవు ఈ వయసులో ఈ అడవిలో ఉండే కంటే నీవు యెరూషలేముకు రా, యెరూషలేములో నేను నిన్ను నిలిపి పోషిస్తాను. యెరూషలేము రాజు అయినటువంటి దావీదు ఈ అడవిలో నివసిస్తున్నటువంటి బర్జిల్లాయిని రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఈ పిలుపు, రాజు యొక్క పిలుపు అందుకున్నటువంటి బర్జిల్లాయి ఆయన అంటున్నాడు కదా, అయ్యా, నీవు అడిగినది కరెక్టే, నీవు నా పట్ల చూపిస్తున్న ప్రేమ చాలా కొనియాడదగినటువంటిది. నువ్వేంటి, నీ యొక్క స్టేటస్ ఏంటి? యెరూషలేము రాజుగా నువ్వు ఉంటూ, ఇశ్రాయేలు మీద రాజుగా నువ్వు ఉంటూ, మరి నన్ను ప్రేమతో నువ్వు పిలుస్తున్నావురా నీ రాజ్యానికి రమ్మని. అయితే నేటికి నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి. సుఖదుఖములకు తేడా నాకు ఏం తెలుసు? తెలిసే వయసు కాదు. సుఖదుఖముల యొక్క భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల యొక్క రుచి, గాయకుల యొక్క సంగీత నాదములు నాకు వినబడునా? నేనున్నటువంటి ఈ పరిస్థితుల్లో నేను అక్కడికి రాలేను అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు అంటే, నేను నా జీవితము, నా ప్రారంభ దిశ అడవిలోనే జీవించాను.
అడవిలోనే నా యొక్క యవనము కరిగిపోయింది. నీవు యెరూషలేములో నీ వద్ద నిలిపి పోషిస్తానంటున్నావు, కానీ నీతో నేను రాలేను అంటున్నాడు. రాజు అంటాడు కదా, నాతో నువ్వు రా, నా వద్ద నిన్ను నిలిపి పోషిస్తాను అంటున్నాడు. యెరూషలేము అనగా ఒక ఉన్నతమైన దేవుని పట్టణం. అది దేవుని చేత ఏర్పరచబడినటువంటి పట్టణం. అది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి శిఖర పర్వతం. అది యెరూషలేము. యెరూషలేములో ఉన్న రాజు, రారాజు, ప్రభులకు ప్రభువు, రాజులకు రాజు, సర్వాధికారం కలిగినటువంటి, ఇశ్రాయేలు 12 గోత్రముల మీద అధికారం కలిగినటువంటి రాజు, ఇశ్రాయేలుల యొక్క దేవుడైనటువంటి యెహోవా. దేవుడుండు స్థలమునకు రమ్మని రాజు పిలుస్తూ ఉంటే బర్జిల్లాయి ఆయన ఏంటి తెలుసా, ప్రేమతో దాన్ని కొట్టివేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రాజ్యమునకు వెళ్ళడం అంటే, ఆ రాజ్యంలో నివసించడం అంటే, రాజుతో కలిసి బ్రతకటం అంటే, ఆ బ్రతుకు సుఖదుఖములు గమనించండి, రుచులు, అక్క గాయకురాండ్రులు పాడే పాటలు అంటే చిందులు వేయటం, ఈ లోక సంబంధమైనటువంటి యొక్క వ్యసనాలలో, ఈ లోక సంబంధమైనటువంటి యొక్క పదార్థాలతో, నాటకాలతో, ఆడంబరాలతో జీవించడం అనుకున్నాడు బర్జిల్లాయి. మంచిదే, నీవు దాన ధర్మములు చేసేవాడివే, అన్నవస్త్రములు ఇచ్చేవాడివే, పేదలను కటాక్షించేవాడివే, నీలో చాలా మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, మంచి ఉద్దేశములు ఉన్నాయి. నీవు రాజుని ఆదరించినటువంటి వాడివే. కానీ నీకు యెరూషలేము పిలుపు వస్తే, యెరూషలేము రాజు నుంచి పిలుపు వస్తే, ఆ పిలుపుకు నువ్వు లోబడలేకపోయావు. లోబడని పిల్లలకు శ్రమ అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. రాజు యొక్క ఉన్నతమైన పిలుపు, ఆహ్వానము అందరికీ రాదండి. ఎందరో రాజు యొక్క ఆహ్వానం కొరకు, రాజు యొక్క కనికరం కొరకు ఎందరో ఎదురు చూస్తారు, కానీ కొందరికే ఆ పిలుపు ప్రాప్తిస్తుంది. ఈ 80 ఏళ్ల వయసులో ఉన్నటువంటి బర్జిల్లాయికి యెరూషలేము రాజు యొక్క పిలుపు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈయనైతే ఏమంటున్నాడో తెలుసా, అయ్యా నేను అక్కడికి రాలేను అంటున్నాడు. అది ఎంతవరకు గమనించింది, అది ఎంతవరకు అది మంచిదో ఒకసారి ఆలోచించాడు. మనిషిగా పుట్టినటువంటి వ్యక్తికి ఆ యొక్క మనుగడల్లో ఇటువంటి యొక్క సందర్భాలు అన్నిసార్లు కూడా రావు. నీ దీపం ఉండగానే ఆ ఆహ్వానాన్ని నువ్వు పొందుకోవాలి. నీ దీపం ఆరిపోకముందే, ఆ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తెలుసో తెలియకో నీ జీవితం అడవిలోనే 80 ఏళ్ళు గడిపేశావు, కానీ నీకు పిలుపు వచ్చింది. ఆ పిలుపు నువ్వు త్రోసిపుచ్చుతూ ఉన్నావు. దేవుని యొక్క వాక్యంలో ఒక ఆలాపన ఉంది. ఏంటది అని ఆలోచన చేస్తే, మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మంటిలో కలవవలయురా, తీసుకొని పోలేడు పుచికపులైన మరల సంపాదన వదలవలయురా. గమనించండి, మనిషిగా పుట్టినోడంట ఏమండి, మహాత్ముడైనా సరే మరలా మట్టిలో కలవాలి.
అందుకంటున్నాడు, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. ఇక్కడ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అంటే మనుషులు ఏం చేస్తున్నారో తెలుసా? అవకాశం ఉన్నప్పుడే తమ ఇల్లులు చక్కబెట్టుకోవడం అంటే, అవకాశం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఈ దీపము అవకాశము ప్లస్, గమనించండి, మనుషుల యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, రే దీపం ఉండగానే 4 రాళ్ళు సంపాదించుకోవాలరా, దీపం ఉండగానే ఆస్తి సంపాదించుకోవాలరా. అంటే దీపం ఉండగానే అంటే నువ్వు బ్రతుకుండగానే, నీ అవయవాలు మంచిగా ఉండగానే, నీ వయసులో ఉండగానే ఇతరుల కుటుంబాలని, ఇతరుల యొక్క ఆస్తిని, ఇతరుల యొక్క మంచితనాన్ని నువ్వు నాశనం చేసి కొల్లగొట్టుకోవాలరా అని ప్రేరేపిస్తూ ఉంటారు. ఊత పదంలో ఉపమాన రీతిలో చెప్తూ ఉంటారు, రే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలరా అంటారు. వాళ్ళ యొక్క ఉద్దేశాలు వేరు. కానీ ఇక్కడ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే, నీ ఆత్మ నిన్ను విడవక ముందే, నీ ప్రాణము నీలో ఉండగానే ప్రభువుని నమ్ముకోవడమే జ్ఞానము. ప్రభువుని నమ్ముకోవడమే జ్ఞానము. ఆ జ్ఞానమును గురించి ఇక్కడ భక్తుడు ఈ యొక్క పాటను పాడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఒక్కసారి జన్మిస్తే 2 సార్లు చావాలి అంటాడు. అంటే నీవెక్కడా చావాలి, పరలోకములో మరొకసారి నిత్యజీవను పోగొట్టుకుని నరకములో నరకయాతన పడవలసినటువంటి చావు. అగ్ని ఆరదు, పురిగి చావదు, మలమల మాడేస్తాను. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బర్జిల్లాయి రాజుతో అంటున్నాడు కదా, ఇదిగో నా పరిస్థితి ఈ విధంగా ఉంది కనుక నేను ఎన్ని రోజులు బతుకుతానయ్యా, ఎందుకు నాకు ఇవన్నీ, నా పరిస్థితి ఇలా ఉంది గనుక మరి నీ దాసుడైన నేను అక్కడికి రాలేను, నీకు భారముగా ఉండలేను అంటున్నాడు. నాకు భారం కాదు, నువ్వు రావయ్యా అని రాజు పిలుస్తూ ఉంటే నేను యెరూషలేములకు రాలేను, నది వరకు నేను వస్తాను కానీ అంతకు మించి నేను రాను అంటున్నాడు. దీని యొక్క అర్థమేంటో తెలుసా? యొర్దాను యొక్క నది వరకు నువ్వు వస్తావంటే, యొర్దాను యొక్క ఒడ్డున నువ్వు నిలిచిపోవడం అంటే అర్థమేంటో తెలుసా? నీవు కేవలం క్రైస్తవుడిగా క్రైస్తత్వాన్ని ధరించుకున్నవాడుగా నువ్వు చెప్పుకోవడానికి యొర్దానులో మునుగుతున్నావే తప్ప, యొర్దాను దాటి నువ్వు ముందుకు రావాలి. నీవు ముందుకు వస్తే యెరూషలేము నీ కొరకు ఉంది. నువ్వు యెరూషలేము యొక్క మందిరంలో నువ్వు ప్రవేశించాలి. యెరూషలేము అనే ఉన్నత పర్వత శిఖరం మీద నువ్వు నిలవబడాలి. గనక నీ జీవితము, నీ ఆత్మీయ జీవితము, నీ మంచితనము, నీ సత్క్రియలు అన్నీ యొర్దాను వరకు మాత్రమే ప్రాప్తిస్తాయి. పరలోకానికి అవి వారసులుగా ఏమాత్రం కూడా రావు. పరలోక దర్శనాన్ని, పరలోక భాగ్యాన్ని, పరలోక సంబంధమైనటువంటి యొక్క ఈవుని నీవు, ఆత్మ సంబంధమైనటువంటి ఈవులు నువ్వు పొందుకోలేవు. నువ్వు పొందుకోవాలంటే యొర్దాను దాటి యెరూషలేము పర్వతం మీదకు నువ్వు రావాలి. యెరూషలేము అనగా దేవుడు నివసించు స్థలము. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ బర్జిల్లా యొక్క ఉద్దేశం ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని అడపా ధర్మశాస్త్రాన్ని చదువుకునేటువంటి వ్యక్తి. అందుకే 90వ కీర్తనలో వ్రాయబడినటువంటి 10వ చరణంలో వ్రాయబడినటువంటి మాటను ఆయన ఎత్తుకుంటూ ఉన్నాడు. 3వ చరణంలో 4వ చరణంలో రాయబడినటువంటి ఆ మాటను 90వ కీర్తనలో నుంచి ఆయన ఎత్తుకుని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే,
బలము ఉన్న ఎడల, మరి ఏమండి 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 ఏండ్లు అంటున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే నా యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోయింది అన్నట్టు. నిజమైన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్నటువంటి లోకస్సులు, ఆయనకు అర్థమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఎంతవరకు అంటే, నేను రాజు గృహానికి వెళ్ళినా అక్కడ నా చెవులకి ఆ సంగీతములు వినబడునా, ఆ సంగీతమునకు నా యొక్క ఒళ్ళు చలించునా, అక్కడ పెట్టు ఆ యొక్క అమూలమైనటువంటి ఆ పదార్థములు రుచి నాకు తెలియబడునా అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నిజమైన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వర్తమానంలో మనం అర్థం చేస్తున్నాం. ఇక యెరూషలేము యొక్క రాజు పిలుపును ఆయన కాదనుకున్నాడు. ఆ పిలుపుకు ఆయన లోబడి రాలేదు. ఆయన అంటున్నాడు, నేను తిరిగి నా స్థలానికి నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు బర్జిల్లాయి లాంటి వారు చాలామంది అడపాదడపా తగులుతూనే ఉంటారు. ఎందుకు అంటే ఒక పరిశుద్ధ లేఖన భాగంలో ప్రసంగి ఆయన జ్ఞానము చేత సూర్యుని కింద జరుగుతున్నటువంటి యొక్క సృష్టిలో ఆయన ముందు సాగిపోతున్న విషయాలలో ఆయన అభ్యాసం చేశాడు. అభ్యాసం చేసినప్పుడు ఆయనకు దొరికినటువంటి కొన్ని ఆధారాలు బట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే, వృద్ధాప్యములో కలుగు ఆలోచనలు, వృద్ధాప్యములో ఒడిలిపోయినటువంటి శరీర మార్పుల్లో ఆ యొక్క మనిషి యొక్క మేధస్సు ఏ విధంగా అవి తీసుకుని వెళ్తాయో కొన్ని అనుభవాలు ప్రసంగి 12వ అధ్యాయంలో ఆయన 3వ చరణం నుంచి చాలా విషయాలు ఆయన రాసుకుని వచ్చాడు. ఇక్కడ ఆ వృద్ధాప్యాన్ని గురించినటువంటి ఒక భయంకరమైనటువంటి యొక్క వాస్తవాన్ని ఆయన ఇక్కడ తెలియజేశాడు. ఆ వృద్ధాప్యమే ఒక రాకడకు సంభవాలుగా, రాకడలో కలిగే విపత్తు అనగా ఆ మరణకాలంలో ఆ మనిషి యొక్క స్థితిగతుల గురించి చాలా స్పష్టంగా, మరి ఇంచుమించుగా 21 లక్షణాలతో అక్కడ జ్ఞానం వివరించాడు. ఇది ఇంతకుముందు కూడా నేను చెప్పాను. అయితే మరొకసారి కూడా ఈ యొక్క బర్జిల్లాయి జీవితము, వృద్ధాప్యములో ఆయనలో ఉన్నటువంటి యొక్క అనుమానాలు, ఆయనలో ఉన్నటువంటి యొక్క ఆలోచనలు, ఆయనలో ఉన్నటువంటి యొక్క మంచితనము, ఆయనలో ఉన్నటువంటి యొక్క వెనకబాటుతనము, పిరికితనము, అవన్నీ కూడా మనలో కూడా నేడు అనగా ఆ కాలంలో జరిగినటువంటి సంభవం, ఆ కాలంలో బర్జిల్లాయి దావీదు మధ్య జరిగినటువంటి సందర్భము నేడు మనలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే సూర్యుని కింద జరుగు ప్రతిదాన్ని ఆయన అభ్యాసం చేసినప్పుడు పూర్వం జరిగినవే మరలా జరుగుతూ ఉన్నాయి అంటున్నాడు. ఇది వాస్తవం. ఆ కాలంలో వారి మధ్య జరిగినటువంటి యొక్క సందర్భము నేడు మన కాలంలో, ఈ లౌకిక సంఘ కాలంలో నేడు కూడా అవి మన మధ్య జరుగుతూ ఉన్నాయి. ఇవి తెలుసుకోవాలంటే కొన్ని విషయాలు లోతుగా మనం వెళ్ళినప్పుడే మనకు అర్థమవుతూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యంలో దేవునికి మనకి జరుగుతున్నటువంటి విషయాలలో
మనం ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ దూరం అవుతున్నామో, దేన్ని కాదని కాళ్ళదనుకుంటున్నామో మనకు అర్థమవుతుంది. నీవు చనిపోతావని నీకు తెలుసు, నీ వయసు నీ మీద పడిందని నీకు తెలుసు. కానీ ఆ సమయంలో అన్నీ తెలిసి ఏమీ తెలియనటువంటి అజ్ఞానం కలిగినటువంటి మాటలను మాట్లాడుతూ ఉంటాం. అజ్ఞానము యొక్క మాటల వలన నీలో ఉన్నటువంటి మంచితనాన్ని, నీలో ఉన్నటువంటి యొక్క ఆ వయసుకు తగినటువంటి యొక్క ప్రవర్తనను కోల్పోతూ ఉంటాం. ఇక్కడ మహాజ్ఞాని సొలొమోను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ 12వ అధ్యాయము 3వ వచనంలో అలా మనం ధ్యానించుకుంటూ వెళ్తే, ఆ దినమున గమనించండి, ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. ఏంటండి? ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. ఏ దినమున అంటే నీ యొక్క గమనించండి, నీ బాల్య దినముల నుంచి నీవు బహువృద్ధుడివై లేక ఆ ప్రమాదం యొక్క అంచులలో ఆ చివరి దినములలో సంభవించు ఆ యొక్క గొప్ప ఆ శరీర మార్పులు, అవి గొప్ప సంభవాలుగా, అవి గొప్ప ప్రమాదకరంగాను, అవి నీ యొక్క హృదయానికి, నీ కంటికి అవి కనబడుతూ ఉంటాయి, నిన్ను భయపెడుతూ ఉంటాయి. అందుకంటున్నాడు, ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. ఇల్లు అనగా నేనే. నా ఇంటికి, నా వయసుకి, నా వృద్ధాప్యం నన్ను భయపెట్టి హెచ్చరించే సంవత్సరములోనికి నేను అడుగు పెడుతూ ఉన్నాను. గమనించండి, బలమున్నంత వరకు, వయసు ఉన్నంత వరకు మనం విర్రవీగుతాం. వయసు మీద పడిన తర్వాత కలిగే సంభవం ఎలా ఉందంటే, ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. అంటే ఈ యొక్క దేహమునకు కావలిగా ఉన్నటువంటి ఈ ప్రాణాత్మ దేహమునకు, ఈ శరీర అవయవములకు గొప్ప ప్రమాదం, హెచ్చరిక, బూర ఊదింపబడుతూ ఉంది. ఆమె మొదటిగా. రెండవదిగా మనం చూస్తే, బలిష్ఠులు వంగుదురు. గొప్ప గొప్ప బలశానులు, ధనికులు, ఆర్థికంగా బలవంతులు, శారీరకంగా బలవంతులు, ఒక బాక్సర్లు, ఒక బాడీ బిల్డర్సు, ఆయా రంగాలలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వారు అందరూ కూడా బలిష్ఠులు. కానీ ఆ దినమున బలిష్ఠులు వంగుదురు. బలిష్ఠులు వంగుదురు అంటే యవ్వనము పోయే కాలము దగ్గర పడుతున్నట్లుగా మనకి హెచ్చరిక నాదము వినబడుతూ ఉంది. గమనించండి. ఇదే విషయాలలో మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బలిష్ఠులు వంగుదురు అంటే అపోస్తలుడైనటువంటి పౌలు కొన్ని విషయాల్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఆయన చరిత్రను బట్టి, నేను మహా బలవంతుడనని చెప్పి, నాకు అధికారం ఉందని చెప్పి, గమనించండి, స్తెఫాను యొక్క చావుని కళ్ళారా చూచి, యేసు ప్రభువు ఆహరణమైన తర్వాత ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి పట్టా తీసుకుని, అధికారం తీసుకుని యెరూషలేము నుంచి దమస్కునకు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. క్రైస్తవుల్ని వెతికి పట్టుకుని చంపాలి. ఆ బలిష్ఠుడైనటువంటి యవనస్తుడు ఆ మార్గములో దేవుని యొక్క దర్శనాన్ని చూసి అంధుడైపోయాడు, బెంబేలెత్తిపోయాడు. అంతవరకు కన్ను మిన్ను కాకుండా ఉన్నటువంటి వ్యక్తి ఆ సూర్యుడు కూడా తేరి చూడలేకపోయాడు. ఆ వెలుగు కూడా చీకటైపోయింది. అప్పుడు ప్రభు యొక్క దర్శనాన్ని చూసి అతడి జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాడు. ఆ సమర్పించుకున్నటువంటి యొక్క గమనించండి, ఆ యొక్క సౌలు
పౌలుగా మార్చబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? నేను ఎదురు తన్నుతున్నది ఆ యొక్క త్రిశూలాన్ని. ఆ త్రిశూలాన్ని తన్నితే నా పాదములకే గాయమవుతుంది, కానీ దానికి ఏమి కాదని తెలుసుకున్నాడు. బలవంతుడైనటువంటి దేవుడు, సూర్యకాంతి కంటే గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తుని స్వరక్షునిగా అంగీకరించి ఆయన పాపాలు ఒప్పుకొని క్రీస్తు నిమిత్తమై ఆయన దాసుడై, ఆ దాసుడు తిమోతితో అంటాడు, ఇదిగో తిమోతి, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుతున్నాను దేవునికి. మంచి పోరాటం పోరాడుతున్నాయా, నా పరుగు కడముట్టించుతున్నాయా అంటాడు. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగాలలో మనం ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క గ్రంథము తెలియజేసినటువంటి విధానం, ఈ యొక్క జ్ఞానము మనకు బోధిస్తున్నటువంటి బోధ మనము చెవిని పెట్టాలి. చెవిని పెట్టకపోతే ప్రమాదం అనే హెచ్చరిక మనకు వినబడినప్పుడు దాని నుంచి ఎవరు కూడా మనం తప్పించలేరు. గమనించండి, బలిష్ఠులు వంగుదురు, బలిష్ఠులు వంగుదురు. అలా దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మతాధికారులు, వ్యతిరేకంగా ఉన్నటువంటి యవనస్తులు, వ్యతిరేకంగా ఉన్నటువంటి ధనవంతులు అనేక మంది, గమనించండి, దేవునికి సాష్టాంగ నమస్కారం చేసి వారి జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నారు. అందులో నేను కూడా ఒకడిని. నేను కూడా నా బలమును చూసుకుని నేను గొప్ప బలిష్ఠుడినని గర్వించినటువంటి వాడిని. కానీ నా బలాన్ని తుదమట్టుకు, గమనించండి, నాశనము చేసి ఆత్మీయ బలము ద్వారా నా ప్రభువు నన్ను వాడుకుంటున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, విసురువారు కొద్ది మంది ఒకట చేత, గమనించండి, విసురువారు కొద్ది మంది అగుట చేత పని చాలించుకొందురు. ఏమండి, విసురువారు కొద్ది మంది అగుట చేత పని చాలించుకొందురు. దేవుని యొక్క వాక్యం ఇటు రీతిగా మనం సెలవిస్తా ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే, ఆ కాలంలోనికి మనం వెళ్ళి చూస్తే, ఆ యొక్క అడవిలో ఉన్నటువంటి రాజైన దావీదులు బర్జిల యొక్క వారి మధ్య జరిగినటువంటి సందర్భాన్ని మనము చూడగలిగితే తేరి, ఆ గొప్ప వాస్తవ సంఘటన మన జీవితాల్ని ప్రభావితం చేస్తారు. ఇదే ప్రవక్తుల యొక్క దర్శనం, ప్రవక్తుల యొక్క బోధ, ప్రవక్తుల యొక్క, గమనించండి, హెచ్చరిక. గనుక విసురువారు కొద్ది మంది ఒకట చేత పని చాలించుకొందురు. ఎవరు అంటే యవన కాలపు పొగరు, యవన కాలపు పరుగు, యవన కాలపు గర్వము, యవన కాలపు యొక్క మదమచ్చరములు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంట? తమ పని చాలించుకుంటాయంట, చల్లారిపోతాయి. ఆ మండుతున్న నిప్పి మీద నువ్వు ఎప్పుడైతే నీళ్లు పోస్తావో అది సుయ్యమని ఏ విధంగా అయితే ఆరిపోతుందో అట్టిదే నీ యొక్క వృద్ధాప్యం. హల్లెలూయా! ఎంత అమూల్యమైనటువంటి యొక్క మాటలో ఒకసారి ఆలోచన చేయండి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాలుగవదిగా మనం చూస్తే, కిటికీల గుండా చూచువారు కానలేకయుందురు. ఏమండి,
కిటికీల గుండా చూచువారు కానలేక ఎందురు. అంటే దీని యొక్క అర్థం ఏమిస్తుందంటే, నీవు యవన కాలంలో ఉండగానే వాక్యము నీ యొద్దకు వచ్చినప్పుడే, వాక్యపు హెచ్చరిక నీ యొద్దకు వచ్చినప్పుడే, గమనించండి, అక్క సువార్త కూటాలు, టెలివిజన్ ద్వారా సువార్త, అన్ని రకాల సౌఖ్యంగా ఉన్నప్పుడు, సౌకర్యాలు ఉన్నప్పుడు నీవు నీ కిటికీలు అనగా నీ కళ్ళు వాటిని చూడకుండా మూసుకున్నావు. ఇప్పుడు వృద్ధాప్యం నీకు వచ్చింది, కిటికీలు గుండా చూచువారు అనగా నీ కళ్ళు చూస్తున్నట్టు కనపడుతున్నాయి, కానీ అవి పెద్ద కొబ్బరి చెట్లు గాను, మర్రి చెట్లు గాను, చీకటి స్తంభాలు గాను వస్తున్నటువంటి వారు నీకు కనపడతా ఉంటారు. గమనించు, ప్రవక్త ఒక చోట దర్శనం చూస్తారు. ఆ దర్శనములో చెట్లు కనపడతాయి, ఆ చెట్లు కనపడతాయి ఆ దర్శనములో. దాని యొక్క అర్థం ఏంటి అంటే, అవి మనుషుల్ని సూచిస్తూ ఉన్నాయి. ఇక్కడ కిటికీలు గుండా చూచువారు, యవన కాలంలో కళ్ళు మంచిగా కనపడినప్పుడు నువ్వు రాత్రంతా ఆ మొబైల్ నెట్లు చూసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, పాపాన్ని చూస్తూ నీ కళ్ళు నీలో క్షీణించుకుపోయినాయి. ఇప్పుడు నువ్వు చూడాలనుకుంటున్నావు, కానీ నీ కళ్ళు నీకు కానరాకుండా ఉన్నాయి. గమనించిన నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును. ఏమండి, తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును. ఎందుకు తగ్గిపోయినాయి తిరగటి రాళ్ల ధ్వని అంటే, ఇక్కడ మూలవాక్యంలో మనం ధ్యానించాం. ఈ 34-35 వచనాలలో బర్జిల్లాయి ఏమంటున్నాడు? నీ యొక్క అన్నపానముల రుచి నా నాలుకకు తెలియనా అంటున్నాడు. ఆమేన్. ఈయన అనుకుంటున్నాడు, యెరూషలేముకు వెళ్ళడం అంటే, రాజు గృహానికి వెళ్ళడం అంటే తినడానికి, తాగడానికి, అక్కడ ఉన్నటువంటి యొక్క పదార్థములను అనుభవించడానికి అనుకుంటున్నాడు ఈ యొక్క పిచ్చివాడు బర్జిల్లాయి. దేవుని యొక్క రాజ్యము భోజనమును పానమును కాదు అంటున్నాడు ప్రవక్త. దేవుని యొక్క రాజ్యము, ఆ రాజ్యంలో ప్రవేశించడం అంటే, ఆ రాజ్యంలో భజన చేయడం అంటే, ఆ రాజ్యంలో ఆయన విందులో, ప్రేమ విందులో ఉండడం అంటే, ఇదిగో తలుపు నొద్దుండి తడుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల అతనితో నేను, నాతో అతడు కలిసి భోజనం చేయడం అంటే, ఇది తినడము తాగడం అనుకుంటున్నాడు. కానీ తినుడు తాగుడు కాదు, కానీ ఏమండి, దేవుని యొక్క మంచి పదార్థములు రుచి చూడడానికి. తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, ఈ యొక్క పళ్ళు ఏమండి, ఈ తిరగటి దిమ్మలు, ఈ పైన దిమ్మ, కింద ఉన్న దిమ్మ, ఎంతసేపు తిండో కడుపు చికెనో ఏమండి, ఇక ఆరాటపడి దొరకని కాడల్లా ఈ తిరగటి దెమ్మలు ఆడుతూనే ఉంటాయి. ఓ తెగ తింటారు, తింటమే కొంతమంది పని. తిండిపోతులను త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కాదని లేకుండా సెలవిస్తూ ఉంది. మాంసం అధికంగా తినువానితో సాహసము చేయవద్దన్నాడు మహాజ్ఞాని అయిన సొలొమోను. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును
అంటున్నాడు. తగ్గిపోతాయి మరి. అక్క మర ఆడించి 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 ఉన్న పళ్ళన్నీ ఊడిపోయి ఏమండి మొరమొరాలు కూడా తినలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళక ముందే జాగ్రత్త పడాలి. ఆ రోజుగా అంటున్నాడు, వీధి తలుపులు మూయబడును. వీధి తలుపులు మూయబడును. ఇప్పుడు బర్జిల్లాయిని దావీదు అంటున్నారు కదా, నేను యెరూషలేములో నిలిపి పోషిస్తాను, నా బల్ల యొద్ద రమ్మని అడుగుతూ ఉంటే ఈయన అంటున్నాడు కదా, నేను యొర్దాను దాకా వస్తాను కానీ నీతో యెరూషలేముకు రాలేను అంటున్నాడు. చాలామంది మందిరానికి వస్తారు, చాలామంది మందిరంలో జరిగే ప్రోగ్రాంలలో పాలు పంపులు పొందుకుంటారు, చాలామంది డబ్బులు లెక్కెట్టే కాడ చాలామంది గమనించండి దేవుని యొక్క ఆ పనుల్లో తెలిసి తెలియక ఆటంకపరిచేవారుగా చాలామంది జరుగుతున్నటువంటి సేవను ఆటంకపరిచే విధంగా ఇలా రకరకాల మనుషులు వీళ్ళు దేవుని మందిరానికి అంటే ఎక్కడికి వస్తారంటే క్రైస్తవుడిగా అనిపించుకోవడానికి వస్తారు. మా కుటుంబం క్రైస్తవ కుటుంబం అని అనిపించుకోవడానికి వస్తారు. రక్షణ ఉండదు వీళ్ళకి, మారు మనసు ఉండదు వీళ్ళకి, పాప క్షమాపణ ఉండదు వీళ్ళకి. వీళ్ళు చేసే పనులన్నీ ఏ విధంగా ఉంటాయంటే సంఘ సేవగా ఉంటాయి. సంఘంలో నేను ఒక సభ్యుడిని, నా కుటుంబం ఒక సభ్యుతో కలిగి ఉన్నది అని చెప్పుకోవడానికి ఉంటారు. కానీ ఇక్కడ వీధి తలుపులు మూయబడును. ఏంటండి? వీధి తలుపులు మూయబడును అంటున్నారు. వీధి తలుపులు మూయబడటం అంటే అక్కడ జరుగుతున్నటువంటి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేయండి. నేను చెప్తున్నాను. అక్కడ నోహు కాలంలో 120 సంవత్సరాలు నోవాహు సువార్త ప్రకటించాడు. జలప్రళయం రాబోతుంది, ఓడ కడుతున్నాను, నాకు సహాయం చేయండి, మనం అందరం కలిసి ఓడలో ప్రవేశిద్దాం. దేవుని యొక్క ఆ పిలుపును బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఓడను, ఆ ఓడ స్థలమును మనం సంపాదించుకోవడానికి ఓడలో నిలిచి ఉన్నప్పుడు మనం ఈ యొక్క ప్రమాదం నుంచి తప్పించుకుంటాం. దేవుడు మనకి ఒక ఉన్నతమైనటువంటి ఆ ఎత్తబడే ఆ ఓడను ప్రభు మనకి ఇచ్చారు, రండి అందరూ సహాయం చేయండి అంటే మరి లోకస్తులు అందరూ కూడా ఆయన హేళన చేస్తారు. 120 సంవత్సరాలు హేళన చేశారు. అందులో పనిచేస్తూ ఓడకి ఆ కార్పెంటరు పనిచేసినటువంటి వాళ్ళు కూడా కేవలం కూలికి పనిచేశారే తప్ప జలప్రళయం వస్తుంది, దేవుడు చెప్పాడు, ఆయనతో కలిసి మనం పాలు పంపులు పొందుకుందాం, ఆయనతో కలిసి కష్టపడదాం అని వాళ్ళు ఎవరు కూడా సహాయం చేయలేదు. తీరా ఆ సమయం వచ్చేసరికి, ఎత్తబడే సమయం వచ్చేసరికి నోవహు కుటుంబం 8 మంది మాత్రమే అందులో ప్రవేశించారు. వారు కూడా బలవంతంగా ప్రవేశించారు. నోవాహు ఆ ఓడలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఆయనకు పుట్టినటువంటి కుమారులు వారు పొలముల వైపు చూసినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఈ స్థలం ఎవడు కబ్జా చేస్తాడో, ఈ స్థలం అంతా ఎవరి పాలైపోతుందో, మా ముసలోడేమో ఈ విధంగా చెప్పాడు కదండి, మరి అది జరిగేదో జరగదో మాకు తెలియట్లేదని చెప్పి వాళ్ళు వెనకడుగు వేస్తూ ఉంటే గమనించండి, నోవాహు అన్నాడు కదా, ఇదిగో మీరు విశ్వాసముతో మీ తండ్రిని వెంబడించండి, ఇది జరిగిన తర్వాత దేవుడు సమస్తము మీకే అప్పగిస్తాడు అని చెప్పాడు. ఆ ఓడ తలుపులు మూయబడ్డాయి. లోకస్తులు అందరూ వచ్చి తలుపు కొడతా ఉన్నారు. అందరూ జలప్రళయంలో చనిపోయారండి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? నీవు నీ చెవులు వినబడినప్పుడు ఆ చెవులు మూసుకున్నావు, నీ చెవుల్లోనికి వర్తమానం వచ్చినప్పుడు
రెవల్యూషన్ వచ్చినప్పుడు దేవుని వైపుని చెవి ఇవ్వలేదు. దురద చెవులు గలవారుగా ఇతరులను గమనించింది ఆటంకపరిచే జీవితాన్ని జీవిస్తున్నారేమో. వీధి తలుపులు మూయబడతాయి, అప్పుడు నీకు ఏమీ వినబడదు, ఏమీ కనబడదు అన్నట్టుగా ఆ పరిస్థితులు కూడా నువ్వు వెళ్ళే పరిస్థితులు వస్తాయి. గనుక ఇప్పుడు వీధి తలుపులు మూయబడు కాలము రాబోతూ ఉంది. పిట్ట యొక్క కూత నీకు వినబడినటువంటి పరిస్థితులు వస్తాయి. 7వదిగా చూస్తే పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును. యవనస్తుడు ఆ పిట్ట యొక్క కూతకు లేపబడతాడు. ప్రార్థనాపరులు ఆ పిట్ట యొక్క కూతకు లేపబడతారు. కానీ నీ వృద్ధాప్యములో నీ తలుపులు మూయబడ్డాయి గనక ఆ పిట్ట యొక్క కూత కూడా నీకు వినబడదు, ఆ సంగీతం కూడా నీకు వినబడదు, ఏవి కూడా వినబడనటువంటి పరిస్థితి. పిట్ట యొక్క కూతకు గమనించండి. ఆ కూత, ఆ కడబొర స్వరము నీకు వినబడినప్పుడు, ఆయన కడబొర శబ్దము నీకు వినబడినప్పుడు, ఆ శబ్దానికి నువ్వు వెళ్ళలేకపోతే ఆయన పెండ్లి విందులో నువ్వు ప్రవేశించలేవు, ఆయన యొక్క సన్నిధిలోనికి నువ్వు వెళ్ళలేవు. గమనించండి. 7వ మాటలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును. ఆ యొక్క పునరుద్ధానము యొక్క బలమును, పునరుద్ధానమును తిరిగి పొందుకోవాలి అంటే ఆ పిట్ట యొక్క కూతకు లేచేవాడుగాను ఉండాలి. గమనించిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భావంలో మహాజ్ఞాని ఎన్ని విషయాల గురించి, ఆ దినమున జరుగు సంభవాల గురించి ఆయన హెచ్చరిస్తున్నాడు. నువ్వు అర్థం చేసుకో. ఆ హెచ్చరిక బోరను నువ్వు వినకపోతే నీ జీవితంలో ప్రమాద హెచ్చరికను నువ్వు వినవలసి ఉంటుంది. యవనము దాటుకొని వృద్ధాప్యంలో నీకు జరిగే యొక్క సంభవాలు ఏ విధంగా ఉంటాయో నువ్వు తెలుసుకో. దీపం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో. నీ స్థితి ఏది, నీ గమ్యం ఏదో, ఆ గమ్యం ఎక్కడికి నడిపిస్తుందో నీవు భూమి మీద ఆ దినమున జరుగు సంభవాల్లోనికి వెళ్ళకముందే నువ్వు కళ్ళు తెరుచుకో అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉంది. బర్జిల్లాయి రాజుతో అంటున్నాడు, అయ్యా నేను యెరూషలేముకు రాలేను, యొర్దాను దాటుతాను, యొర్దాను దాటి ఆ ఒడ్డున నిలుస్తాను, అది సరిపోతుంది. నువ్వు బాప్తిజం పొందితే సరిపోదు, నువ్వు బాప్తిజం పొందానని చెప్పుకుంటే సరిపోదు. నీవు బాప్తిజం పొందినటువంటి నీవు ఆ బాప్తిజాన్ని అగ్ని బాప్తిజంలోనికి తీసుకుని వెళ్ళాలి. అంటే ఆత్మీయతలో నుంచి అత్యధికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలోనికి నువ్వు తీసుకుని వెళ్ళాలి. నీ యొక్క బాప్తిస్మము భూ సంబంధంగా మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప పరసంబంధముగా నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే నువ్వు మరికొంచెం ముందుకు వెళ్ళాలి. అంటే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి. ఎన్నో శ్రమలు అనుభవించుకుంటూ నువ్వు వెళ్ళాలి. యెరూషలేము నడవడానికి నీకు బలము కావాలి. ఆ బలము నిన్ను విడవకముందే ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ దినమున కావలి వారు వంగిపోతారు. వంగక ముందే నీవు ముందుకు సాగాలి. యొర్దాను దాటితే సరిపోదు. యొర్దాను దగ్గర ఉన్నటువంటి
వారందరూ కూడా విడవబడతారు. యొర్దానును దాటాలి. యొర్దాను దాటి యెరూషలేములో నువ్వు ప్రవేశించాలి. యెరూషలేము నాకొద్దు, నీ పేరు మాత్రం నాకు పెట్టు, నీ పేరు మాత్రం నాకు కావాలి, నీ పేరు మాకు పెట్టి నిందను తొలగించు, మాకు తండ్రి ఉన్నాడని, మాకు దేవుడు ఉన్నాడని మేము చెప్పుకోవాలి అని ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుణ్ణి పట్టుకుని అడిగినట్లుగా మనం అడగడానికి వీలు లేదు. ఆయన మనకు తండ్రి, గొప్ప తండ్రి, కృపామయుడైనటువంటి తండ్రి. ఆ తండ్రి అడుగు జాడలో మనం నడవాలి. యెరూషలేము రాజు పిలుస్తున్నాడు. యెరూషలేము రాజు పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపును మనం అర్థం చేసుకోవాలి అంటే మరి మరలా వారము యొక్క సెకండ్ పార్ట్లో కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడతాను గనుక దేవుడు ఇంతటితో ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపామయుడ, కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మొదటివాడు నీవే, కడపటివాడు నీవే. అయ్యా, దీపం ఉండగానే మా ఇల్లు చక్కబెట్టుకుని జ్ఞానం మాకు దయచేయండి. మమ్మల్ని మేము పరీక్షించుకుని ఆ దినమున జరగబో సంభవాల్ని జయించటానికి, అయ్యా ఆ దినమున మాకు ఇష్టం లేని చోటికి మమ్మల్ని తీసుకుని వెళ్ళి పాత పెడతారు. కానీ మేము యెరూషలేములో పాత పెట్టబడాలి నాయన. యెరూషలేములో మేము నిలవాలి తండ్రి. యెరూషలేములో వారసత్వం, పౌరసత్వం మాకు కావాలి ప్రభా. వర్తమానమైన బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించమని, అందరూ క్రిస్టియన్ కర్మ సంఘం యొక్క బిడ్డలు, చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు లైవ్ చూస్తున్నటువంటి ఆ సంఘాల బిడ్డలను ప్రతి ఒక్కరిని దర్శించండి. వారికి ఉన్న బలహీనతలు నుంచి విడిపించండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపం తెచ్చుకోండి. బలహీనులుగా ఉన్న బిడ్డలు జ్ఞాపం తెచ్చుకోండి. అయా ప్రభాయస వ్యక్తిగత జీవితాలలో గర్భఫలాలు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి. గర్భిణీ స్త్రీలకు బలమును దయచేయండి, ఆరోగ్యమును దయచేయండి. చంటి బిడ్డలకు మీ ఆత్మను ఉంచండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు మీ సహకారం అందించండి. అన్ని విషయాలు మీ అభిషేకమును దయచేయండి. ఇదిగో రెండో వర్తమానముగా అయా ఇదిగో నాన్న ప్రభా సెకండ్ పార్ట్ మాట్లాడుతూ ఉండగా మీ పరిశుద్ధాత్మ అగ్ని మగు దయచేయమని, ఈ పునరుద్ధానపు ఆశీర్వాదాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మనే కందిన సహాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.